పార్ట్ 4 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సీజన్. ఎస్, మనం ఈ సిరీస్లో చాలా వీడియోస్ చూసాం హౌ టు సేవ్ యువర్ ట్యాక్సెస్, రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మనం ఎటువంటి టిప్స్ అనేది ఫాలో అవ్వాలి అని చెప్పి. సో ఈ రోజు ఈ వీడియోలో మీకు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఒక టిప్ అనేది చెప్పబోతున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా రిటర్న్ ఫైల్ చేయకపోతే ఈ టిప్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఎవరికైనా సరే ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉండి హౌస్ ప్రాపర్టీ కానీ సేల్ చేసినట్టయితే సో దాని మీద మనం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఐ హోప్ ఈ విషయం మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ నేను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది సేవ్ చేసుకునేలా ఒక ఆప్షన్ అయితే చెప్పబోతున్నా. సో ఇక్కడ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మనలో ఎవరైనా సరే సేల్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్స్ కానీ ఏమైనా సేల్ చేసినట్టయితే దాని నుంచి వచ్చిన ప్రొసీడ్స్ని వాళ్ళు కానీ నెక్స్ట్ 2 years లోపు ఏదైనా రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కొనడానికి యూజ్ చేసినట్టయితే, ప్రొవైడెడ్ వాళ్ళు 3 years వరకు ప్రాపర్టీని హోల్డ్ చేసినప్పుడు అప్పుడు సెక్షన్ 54 ప్రకారంగా మనం క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఎర్న్ చేసామో అది ఎగ్జంప్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఆ 2 years లోపు రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనడానికి యూజ్ చేయకపోతే అప్పుడు మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది మళ్ళీ